హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. 27 మున్సిపాలిటీల విలీనం అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన టైంలో దేశంలో అతిపెద్ద మహానగరంగా హైదరాబాద్ ఉండబోతుందా? ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల విస్తీర్ణను కూడా మించిపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్లో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదే జిహెచ్ఎంసి విలీనం చేయబోతున్నారు. దానిలో విలీనం చేయబోతున్నారు. 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2000 చదరపు కిలోమీటర్లకు పైగా పెరగబోతుందంట. ఒకవేళ కనుక ఈ కలుపుకోవడం అనేది పూర్తయిపోతే శివార్లలో వేలాది మంది ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. మరి మహానగర విస్తరణ వెనుక వాళ్ళ ఉద్దేశం ఏంటి? కొత్తగా వచ్చే 5 మార్పులు అంటున్నారు. ఏంటవి? పన్నులు పెరుగుతాయా, సేవలు మెరుగవుతాయా, లేకపోతే పూర్తిగా డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహానగరం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఈ మహానగరం విస్తరణ వెనుక కారణం, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా విలీనం చేయాలి అని రాష్ట్ర కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ప్రస్తుతం ఈ శివారు మున్సిపాలిటీల్లో అభివృద్ధి చాలా డిఫరెంట్గా ఉంది. ఇక ప్రణాళికలు, మౌలిక వస్తువులు, లేకపోతే అనేక డిఫరెన్సెస్ అక్కడ ఉన్నాయి. కాబట్టి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఉంటే ఆ పాలనలో ఉండడం వల్ల ఈ గందరగోళానికి ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్, యూనిఫామ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. శివార్లతో పాటుగా నగరం మొత్తం ఒకే రకమైన ఫార్ములాస్, లేకపోతే అది క్లీన్లీనెస్సా, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుని ఈక్వల్గా డెవలప్ చేస్తుంది. అయితే కొత్తగా 5 మార్పులు వచ్చాయనుకుంటున్నాం కదా. ముఖ్యంగా ప్రజల జీవితాల్లో, నగర పరిపాలనలో 5 మార్పులు వస్తాయి. ఫస్ట్ది, మినిమం లయబిలిటీస్, వాటర్ అని చిన్న ఉంటాయి కదా, అవి పెరుగుతాయి. ఈ ప్రాంతాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు లభిస్తాయి. ఎందుకు? రోడ్లైనా, డ్రైనేజ్ అయినా, వాటర్ ఫెసిలిటీ, లేకపోతే కరెంట్ లైన్స్, ఇవన్నీ మెయిన్ కావాల్సిన వసతులు అవి పెరుగుతాయి. దాని స్పీడ్ పెరుగుతుంది. సెకండ్ది, పన్నులు, ట్యాక్సెస్ పడతాయి. అంతా ఈక్వల్గా డెవలప్ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పన్నులు అమల్లోకి తెస్తుంది. సో ఆస్తి పన్ను కూడా వస్తుంది. వేరే యూజర్ ఛార్జెస్ జిహెచ్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా మారిపోతాయి. ఇంతకుముందు వేరేలా ఉన్నాయి, ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటర్లోకి అన్నీ వస్తాయి. చిన్న మున్సిపాలిటీల కంటే మెరుగైన, క్రమబద్ధీకరించిన పాలన అయితే లభిస్తుంది. థర్డ్ది, చెత్త సేకరించడం, వీధి దీపాలు, పారిశుద్ధ్యము, లేకపోతే వాటర్, ఇలాంటివన్నీ కూడా ఇక మీద జిహెచ్ఎంసీ ప్రమాణాల మేరకు మాత్రమే ఉంటాయి. చిన్న మున్సిపాలిటీలో స్టాఫ్ అనేది తక్కువ మంది ఉంటారు, కానీ జిహెచ్ఎంసీ చాలా వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ వనరులన్నీ కేటాయించి చాలా డెవలప్ అవుతుందని. ఫోర్త్ది, టౌన్ ప్లానింగ్లో మార్పు. ఎప్పుడైతే ఇవన్నీ కలిసిపోతాయో టౌన్ ప్లానింగ్ విధానాలు, అది బిల్డింగ్లకు అనుమతి రావడం కానీ, లేకపోతే లేఅవుట్స్కి కానీ, ఏదైనా కన్స్ట్రక్షన్కి కానీ కొంచెం అడ్డుకట్టబడతానే చెప్పాలి. అయితే మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒకే మాస్టర్ ప్లాన్ అనేది అమలవుతుంది. అది కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. ఫిఫ్త్ది, ఇంత పెద్ద విస్తీర్ణం ఉన్న జిహెచ్ఎంసీని ఒకే సంస్థ నిర్వహించడం వల్ల కష్టం అవుతుంది. కాబట్టి ముంబై, ఢిల్లీ తరహాలో 2 లేకపోతే 3 వేరు కార్పొరేషన్స్గా డివైడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఎందుకు అంటే అందరికీ ఈక్వల్గా, ఈజీగా అందుబాటులోకి వస్తాయి అన్ని వసతులు అని. ఫైనల్గా ఈ విలీనం వల్ల కొన్ని సవాళ్లు కూడా రాబోతున్నాయి. విలీనమయ్యే మున్సిపాలిటీలు అప్పుల్లో ఉండొచ్చు, ఆర్థిక నష్టాలు, ఇవన్నీ జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పటికే అప్పుల్లో ఉన్న జిహెచ్ఎంసీకి ఇది కనుక యాడ్ ఆన్ అయితే ఇంకా భారం అవుతుంది. ఇంత ప్రాంతాన్ని సరిపడా మెయింటైన్ చేయాలంటే మ్యాన్ పవర్ అయితే ప్రస్తుతానికి జిహెచ్ఎంసీకి లేదు. ఫైనల్గా శివార్లలో ఆ మారుమూల ప్రాంతాలకి కూడా కోర్ సిటీ లాగా సేవలు అందించడం అనేది ఒక పెద్ద సవాల్గా ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సమస్య. సో చెప్పాలి అంటే ఫైనల్గా 27 మున్సిపాలిటీల విలీనం అనేది హైదరాబాద్లో ఇక మీద దేశంలో చాలా పెద్ద మహానగరంగా అవతరించబోతుందన్నమాట చాలా వాస్తవం. కానీ కేవలం ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే కోట్ల మంది ప్రజల లైఫ్ స్టైల్ మార్చిపోయే ఒక సిచ్యువేషన్కి ఒక అడుగు పడుతుందా అంటే ఈ నిర్ణయం వల్ల వాళ్ళ ప్రాంతాలకి మేలు జరుగుతుందా, లేకపోతే ఇంకా ట్యాక్స్ పెరిగిపోతుందా, లేకపోతే ఈ డెవలప్మెంట్కి అడ్డుపడుతుందా, ఈ డెవలప్మెంట్ పూర్తిగా అందించగలదా? మీ అభిప్రాయం ఏంటి? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? సో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మాతో కూడా షేర్ చేసుకోండి. మీకు హైదరాబాద్ మహానగరంగా మారటం ఇష్టమేనా, లేకపోతే దీనిలో కష్టాలు కష్టమే అంటారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.